నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కళాశాల ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ, విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడా ప్రొఫెసర్లు లేకపోయినా ప్రొఫెసర్ల కొరతపై దృష్టి పెట్టకుండా, ప్రిన్సిపాల్గా పాఠాలు బోధించకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసే విధంగా వ్యవహరిస్తున్నారని, అసలు ఈ ప్రిన్సిపాల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాలా లేక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంటా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వారంలో 3 రోజులు మాత్రమే కళాశాలకు వస్తున్నారని, మిగతా రోజుల సంగతి తమకు తెలియదని విద్యార్థులు చెప్పారని ఆయన అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పాఠాలు బోధించి పోటీ తత్వాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం మెడికల్ కళాశాలను మొట్టమొదటి స్థానంలో నిలిపి చరిత్ర సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా తమ జీతం తమకు వస్తే చాలు, విద్యార్థుల భవిష్యత్తుతో మాకేం పని అనే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారే వారంలో 3 రోజులు గైర్హాజరైతే విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారని ఆయన విమర్శించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే కొంతమంది దళిత సిబ్బందిని కక్షపూరితంగా సస్పెండ్ చేయడం జరుగుతోందని, ప్రభుత్వ ఆసుపత్రికి ప్రిన్సిపాల్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. సస్పెండ్ చేసిన వారిని వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నియమ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో జోక్యం చేసుకుంటున్న ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని, కార్యాలయాలు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు గొడ్సల ప్రణీత్, అక్కపక్క సాయి చరణ్, జస్వంత్, సజన్, సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ప్రిన్సిపాల్ గారే వారానికి 3 రోజులు హాజరవుతుంది, వారానికి 3 రోజులు గైహాజరవుతుంది. అసలు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మన మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ దాన్ని ఏం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఈమె అసలుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మన మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్నా, దవాఖానా, మన ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వ దవాఖానలో పోయి అక్కడ పెత్తనం చెలాయించడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళిత సిబ్బందిని కూడా తొలగించడం జరుగుతూ ఉంది. అసలుకు ఈమె ఎక్కడ ఏం పని చేస్తుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో మన రామగుండం మెడికల్ కళాశాలను చరిత్రలో నిలిపాల్సింది పోయి ఈమె నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. కావున ఈ అడ్డదారులో పోయేటువంటి ప్రిన్సిపాల్పై వెంటనే చర్యలు తీసుకొని ఈమెను సస్పెండ్ చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.